అవతార్ మెహే బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ముందుగా ప్రార్థనా గీతాన్ని ఆలపించాక తర్వాత ఒక సంకీర్తన విన్నాక బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. హారతి అరుణ రవీంద్ర గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. శ్యామల గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల సకల చరాచర మ్యూట్ జగదోధార. చేసుకోండి. ఎవరో మాట వినిపిస్తోంది. జై బాబా. డిస్టర్బ్ అవుతుంది. హలో జై బాబా అండి. వైదేహి గారు మీరు మ్యూట్ లో ఉండండి. హలో పాడిద్దండి. హలో పాడండి పాడండి. జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోధార సకల చరాచర జగదోధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షం బనుగ్రహింపు ఔయయ మోక్షం బనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. జై బాబా అండి. శ్యామల గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా బాబా ఇచ్చిన డిస్కోర్స్ ప్రేమ గురించి తెలుసుకుంటున్నామండి. ఈ రోజు ముగింపులోకి వచ్చాము. దానికి సంబంధించిన ఒక అద్భుతమైన సంకీర్తన డి శ్రీనివాసరావు గారు రాశారు. నిన్నటి రోజు ప్రేమ భక్తి గురించి రాసిన సంకీర్తన విన్నాం. ఈరోజు ప్రేమే తానైన అవతారుడు గురించి రాసిన పాటను మనం విందాం డివిఎస్ఎన్ మూర్తి గారి ద్వారా. జై బాబా అండి. మూర్తి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే.
ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను, దైవమంటే ప్రియతముడని నిజము తెలిసెను. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను, దైవమంటే ప్రియతముడని నిజము తెలిసెను. అతని నామస్మరణలో హాయిగా మనము, అతని నామస్మరణలో హాయిగా మనము, అతని ప్రేమాశీసులు పొందవచ్చును. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే. యుగ యుగమున మన కొరకై అవతరించెను, బోధింపగ మేల్కొల్పెను నవజీవనము. యుగ యుగమున మన కొరకై అవతరించెను, బోధింపగ మేల్కొల్పెను నవజీవనము. సేవలోని పరతత్వం ఉందని తెలిపి, సేవలోని పరతత్వం ఉందని తెలిపి, మాధవుడే మనిషిగా పరిపూర్ణుడయ్యెను. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. అవసరాలు తీర్చెదనని అండగా నిలచి, అవసరాలు తీర్చెదనని అండగా నిలచి, కోరికలను మరిపించెను నామస్మరణలో. బాబా మెహరనుచు మెహరు జయ్యనుచు, బాబా మెహరనుచు మెహరు జయ్యనుచు, పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. రజని గారు జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తనతో ఈ ప్రేమ అనే డిస్కోర్స్ ని ఈ రోజు మనం ముగించుకుంటున్నాం కనుక అద్భుతమైన సంకీర్తన అంత అద్భుతంగా రాయించిన బాబాకి, రాసిన శ్రీని గారికి, అంత చక్కగా పాడిన మీకు కూడా ధన్యవాదాలు. జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో బాబా ఇచ్చిన ఒక డిస్కోర్స్ అంటే లవ్ గురించి మనం తెలుసుకుంటున్నామండి గత కొన్ని రోజులుగా. ఈ రోజు అది ముగింపుకొచ్చింది. అంటే బాబా చాలా విషయాలు చెప్పారు ప్రేమ గురించి. మనం తెలుసుకున్నాం కూడా. భగవంతుని ప్రేమించడము జీవితము వేరు కాదు. మన జీవితంలో జీవిస్తూనే భగవంతుని ప్రేమించవచ్చు. 2 కలిసే ఉంటాయి, ఎప్పుడూ కూడా విడివిడిగా ఉండవన్న విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే జంతువుల్లో ప్రేమకి
మానవుడయ్యాక ప్రేమకి ఉన్న డిఫరెన్స్‌ని తెలుసుకున్నాం. ప్రేమలో ఉన్న బలహీనతలను అధిగమిస్తే తప్ప, ఆయన పాదాలు దగ్గర అవి వదిలితే తప్ప, అసలైన ప్రేమ లభించదని తెలుసుకున్నాం. అసలు ప్రేమ అంటే యథార్థ ప్రేమ అంటే ఏంటో కూడా బాబా చెప్పారు. అంటే మోహాన్ని, కామాన్ని ఈ మిగిలిన ఇవి ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఆ దరికి ఆ భగవంతుని దరి చేర్చడానికి ఆటంకాలుగా ఉంటాయి కనుక, వాటిని కూడా వదులుకోవాలని ప్రతిదాన్ని అంటే మనకిష్టమైన ప్రతిదాన్ని ప్రేమ అనేసుకుంటాం కదా! అది మోహమని, కోరిక వల్ల కలుగుతుందని ఇలా అద్భుతమైన విషయాలు ప్రేమ ద్వారా బాబా చెప్పిన విషయాలన్నీ మనం తెలుసుకున్నామండి. అలాగే దివ్య ప్రేమలో ప్రేమికుడు, ప్రీతముడు ఒకడవుతాడు. అంటే ఒకే ఒక్క కోరిక ఉండాలమాట. ఈ బలహీనతలన్నీ అన్నీ వదిలిచేసుకుంటాడు కదా! లేదు ఈ రోజు నుంచి నేను భగవంతుడిని ప్రేమిస్తాను అని ఒకే ఒక దృఢమైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి అన్నారు బాబా. అది కనుక తీసుకుంటే అన్నీ ఆటోమేటిక్‌గా ఈ బలహీనతలు అంటే వీటి గురించి ప్రత్యేక సాధన చేయక్కర్లే. అంటే ఈరోజు కోపం తగ్గించేసుకుంటాను, ఈరోజు ఇన్ని రోజులు మౌనం ఉంటాను అని ఏ సాధన చేసుకోక్కర్లే. నువ్వు ఒకే ఒక్క నిర్ణయాన్ని ఎలాంటి నిర్ణయాన్ని? భగవంతుడిని ప్రేమించడమే ఈ జీవిత లక్ష్యమనే నిర్ణయాన్ని దృఢమైన నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఈ బలహీనతలన్నీ నేచురల్ ఎగ్జిట్ అంటే నేచురల్‌గా రాలిపోతాయి అని చెప్తున్నారు బాబా. అప్పుడేమవుతుంది దివ్య ప్రేమ నెగ్గి ప్రేమికుడు, ప్రీతముడు ఒకటైపోయి ఇప్పటివరకు ఇద్దరుగా కనిపిస్తున్న అంటే ప్రేమికుడు వేరు, ప్రీతముడు వేరు అని కనిపిస్తున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు అధికాధికంగా ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనకే ఇంపార్టెన్స్ ఇస్తూ, ఆయన తప్ప ఏ కోరిక వద్దు అనుకున్నప్పుడు, అక్కడ ఒకటే మిగులుతారు. అతడు ప్రీతముడవుతాడు. అతడే ప్రేమికుడవుతాడని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. అలాగా ప్రేమికుడు ప్రీతముడిలో కలిసిపోతాడు. అందుకనే మనమందరం కూడా ఆయన నుండి విడివడిన ఆత్మలం. బిందువుగా మొదలయ్యి మహాసముద్రంలో కలవాలి. కానీ బిందువుగా ప్రయాణం చేస్తూ మనం ఏమనుకుంటున్నాం నేనే మహాసముద్రాన్ని అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచమే నిజమని మాయలో మమేకమైపోతున్న మనందరినీ కూడా గమ్యం చేర్చడం కోసం ప్రతిసారి భగవంతుడు కిందకి దిగి వస్తాడు. అలా తెలుసుకుని మసలిన వాళ్ళు భగవంతుడు ఒక్కడే కావాలి అనుకుని ఆయన్ని ప్రేమించిన వాడు పరమాత్మలో ఐక్యమవుతాడు. అప్పుడు ఏమవుతుందంటే అతనిది అదే అంతం, అదే ఆరంభం అయిపోతుంది ప్రయాణమని బాబా చెప్పిన సంగతి నేను రోజు తెలుసుకున్నాం. అలాగే ప్రేమ కోసమే విశ్వం జనించిందన్న విషయంలో కూడా బాబా ఏం చెప్పారో ఒక్కసారి మననం చేసుకొని ప్రేమకున్న వాస్తవ శక్తుల గురించి కూడా చెప్పి బాబా ముగించారు కనుక, నిన్నటి రోజు ఈ ప్రేమ కోసమే విశ్వం జనించిందన్న విషయంలో బాబా అంటారు భగవంతుడు ఒక్కడే సత్యం. అది బాబా చెప్పింది ఎప్పటినుంచో. అంటే సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం, భగవంతుడే ప్రేమ. కానీ ఈ భగవంతుడి ప్రేమ అవ్వడం వలన అది అనుభూతి చెందాలి. అది అనుభూతి కోసం ఆయన కిందకి దిగి వస్తూ ఉంటాడు. అంటే ఆ దివ్య క్రీడను, ప్రేమ క్రీడను అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమే పరమాత్మ ఈ భూమిలో కిందకి దిగొస్తాడు. బాబా కూడా అంటారు కదా! నా ప్రేమను మీకివ్వడానికి, మీ ప్రేమను అందిపుచ్చుకోవడానికి నేను వస్తాను అని బాబా చెప్పిన విషయం మనకు తెలుసు. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, సృష్టిలో కలిసి ఉన్న ప్రతీదీ కూడా ఆయన రూపాలే అని గుర్తించాలి. అదెలా గుర్తిస్తామండి? నిరంతరం ఆయన ధ్యాసలో అధికాధికంగా ప్రేమించడం వలన, బాబా తప్ప మరి ఇంకే ధ్యాస లేకుండా ఆయన ఇచ్చిన అంగీకరిస్తూ జీవితాన్ని తీసుకెళ్తే ప్రతి దాంట్లోనూ, ప్రతి వస్తువులోనూ ఆయన్ని చూడగలిగే స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. కా ఆఖరికి ఏమవుతుంది? ఎప్పుడైతే సృష్టిలో ప్రతీదీ నువ్వు ఆయన్ని చూస్తావో, భగవంతుడి స్వరూపాలే అని భావిస్తావో, అప్పుడేమవుతుంది? ఇంకా పరమాత్మ, ఆత్మ విడివిడిగా ఉండవు. ఒక్కడే కనిపిస్తాడనమాట. ఆ ఏకైకుడైన భగవంతుడు నేనేనే అనుభవం కలుగుతుందన్నమాట. అంటే ఇదంతా కూడా ఆయన చేసే దివ్య క్రీడ అని చెప్పారు బాబా. భగవంతుడే ప్రేమికునిగా మారి, అవతారం దాల్చి, సూచించి, ఆచరించి చెప్తూ ఉంటాడట. ప్రతిసారి వస్తూ ఉంటాడు. కానీ పాపం ఈ సృష్టి మీదున్న ప్రేమ కొద్దీ బాబా ఎప్పుడు చెప్తారు గదా! ఈ సృష్టి మీదున్న ప్రేమే నన్ను కిందకి దిగివచ్చేలా చేస్తుంది. కానీ పాపం చూస్తాడాయన. ఆహా! ఈసారి నువ్వు మారలేదా? పోన్లే మళ్ళీ వస్తాను అని చెప్పి అనంత సహనం కలిగి కిందకి దిగి వస్తూ ఉంటాడట ఆయన. ఆయన వచ్చే పనేంటి? ప్రతి ఆత్మని తనలో కలుపుకోవడం కోసం. అలాగ రెడీగా ఉన్న ఆత్మను తీసుకెళ్తాడు. రెడీ లేని ఆత్మలను రెడీ చేస్తాడు. ఒక ఆధ్యాత్మిక త్రోపినిస్తానని కూడా బాబా చెప్పిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ అనంతమైన సేద్యం చేస్తాట. అనంతమైన సేద్యము అంటే నిస్సారంగా ఉన్న భూమిలో సారవంతం చేసి, విత్తనాలు వేసి, మొలకెత్తి అవి వృక్షంగా మారడానికి ఆయన నీళ్లు పోస్తాడు.
కానీ కొన్ని కొన్ని విత్తనాలే మొలకెత్తుతాయి. కొన్ని ఏమవుతాయి, అవి అలా విత్తనంగానే ఉండిపోతుంది. వాటిని మళ్ళీ మొక్కలుగా చేయడం, వృక్షంగా చేయడం కోసం ఆయన బాధ్యత వహించి అలా కిందకి దిగి వస్తూ ఉంటాడు. ఇదంతా మాయా నాటకం. అంటే ప్రేమ కోసమే ఈ సృష్టిని సృష్టించాడు కనుక భగవంతుడు ఆ ప్రేమే తానై, తానే ప్రేమికుడై, తానే ప్రీతముడై అలా కిందకి దిగి వచ్చి సూచించి, ఆచరించి రెడీగా ఉన్న ఆత్మను తీసుకెడుతూ, మళ్ళీ రెడీగా చేయడం కోసం ఆత్మల కోసం కిందకి దిగి వస్తూ, ఈ దివ్య క్రీడను చేస్తూ ఉంటాడు భగవంతుడు అని చెప్తున్నారు. ప్రేమ కారణంగానే మానవుడు భగవంతుడిగా మారగలడు, భగవంతుని చేరగలడు అని కూడా బాబా చెప్తున్నారు. ప్రేమ కారణంగానే నిరాకారుడైన భగవంతుడు అవతారుడుగా రాగలడు అంటూ బాబా అంటారు. నాకు ఒకే ఒక్క బలహీనత ఉంది అంటున్నారు. అదేంటి? ఈ విశ్వాన్ని ప్రేమించడం. ఆ బలహీనత కారణంగానే నేను అనాదిగా అవతారుడుగా కిందకి దిగి రావాల్సొస్తోంది. ఇదంతా మీకు అనిపిస్తుంది మాయన్నారు కదా బాబా! మరి ఎందుకు దీనికోసం ఇంత తాపత్రయము అంటే, మాయ మాయే ఈ మాయ వలన ముఖ్యమైన ప్రయోజనం ఆవిర్భవించిందండి. ఇవన్నీ తొంటరి కోడిపిల్ల కథ మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆ తొంటరి కోడిపిల్ల బయటికి రావడం వల్లే మిగిలిన కోడిపిల్లలన్నీ వచ్చేసాయి కదా! అందుకని బాధ్యత తీసుకున్నాడనమాట. ప్రతి ఆత్మని తనలో కలుపుకునే వరకు ఈ మాయ అన్న దానిని ప్రయోజనంగా తీసుకొని ప్రతి ఆత్మని గమ్యం చేర్చడం కోసమే ఈ విశ్వం ఆవిర్భవించింది. అది ముఖ్యమైన ప్రయోజనం కోసం ఆవిర్భవించిందని తెలుసుకోమంటున్నారు బాబా. ఇక లాస్ట్‌గా బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమకున్న వాస్తవ శక్తులు. బాబా అంటున్నారు ద్వంద్వ ప్రపంచంలో భగవంతుని ఏకత్వానికి ప్రతిబింబమే ప్రేమ అంటున్నారు. అంటే కష్టం, సుఖం, లాభం, నష్టం, స్వార్థం, నిస్వార్థం ఇలా ఉంటాయి కదా! ఇలా ఎప్పుడూ కూడా ద్వంద్వంలోనే ఉంటుంది ప్రపంచం. కానీ ఏకత్వానికి దారి తీయాలి అంటే ప్రేమే కారణము. అంటే ఇంక ఏ ద్వంద్వ భావము లేకుండా ఏకత్వం కలగాలి అంటే ప్రేమే చేస్తుంది అని చెప్తున్నారు. సృష్టి యొక్క సార్వత్రిక ప్రయోజనమే దాని స్వరూపం. జీవనం నుండి ప్రేమను తీసివేస్తే ప్రపంచంలోని అన్ని ఆత్మలు పరస్పరంగా కేవలం బాహ్య రూపాలకే పరిమితమవుతాయి. అలాంటి ప్రేమ లేని ప్రపంచంలో ఉండే పరస్పర సంబంధాలు, సంపర్కాలు పైపైన యాంత్రికంగా ఉంటాయి. ప్రేమ మూలంగానే వ్యక్తిగతమైన ఆత్మల మధ్య ఉండే సంబంధాలు, సంపర్కాలు ప్రాముఖ్యత గలవై ఉంటాయి. ద్వంద్వ ప్రపంచంలోని అన్ని సంఘటనలకు అర్థాన్ని, విలువను ఇచ్చేది ప్రేమే. ద్వంద్వ ప్రపంచానికి విలువను ప్రసాదించేది కూడా ప్రేమే. అదే సమయంలో ఆ ద్వంద్వాలకే ఒక సవాలుగా నిలుస్తుంది ప్రేమ. ప్రేమ శక్తిని కూడబెట్టుకున్న ఆ శక్తిని కూడబెట్టుకుంటున్న కొలది సృజనాత్మకమైన తపనను పుట్టించి ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం అవుతుంది. ఆ ఆధ్యాత్మిక శక్తి ఆఖరికి చైతన్యానికి యథార్థమైన అస్తిత్వము లేక ఉనికి యొక్క ఐక్యతను అంటే భగవదైక్యతను తిరిగి ప్రసాదించడంలో విజయవంతమవుతుంది అని ముగించారు బాబా. దీని కొంచెం మనం సరళంగా తెలుసుకుందామండి. బాబా ఏమంటున్నారంటే ప్రేమ యొక్క శక్తుల్లో ఈ ద్వంద్వాలుంటాయి కదా! ఈ ద్వంద్వల్లో ఏకత్వం ఏంటి? ఎన్ని ఉన్నా కూడా ఆఖరికేంటి ఏకత్వం? భగవంతుడు ఒక్కడే అనే దానికి స్థాయికి చేరడం అన్నమాట. ఆ స్థితికెళ్ళిపోవడం. ఎంత ద్వంద్వంలో ఉన్నా ప్రేమ ఏం చేస్తుందంటే ఆఖరికి ఉన్నది ఒక్కడే భగవంతుడు అని ఆ స్థితికి చేరుస్తుంటే ప్రేమ. ఆ ఏకమైన అటువంటి భగవంతుని రూపమే ప్రేమ. భగవంతుడు ఈ సృష్టిని ఎంత చాకచక్యంగా తయారు చేశాడో తెలియాలంటే ముందు ప్రేమ గురించి మీకు తెలియాలి అంటున్నారు. ఈ ప్రేమ కారణంగానే ద్వంద్వం ఓడిపోతుంది అంటున్నారు బాబా. ఎలాగా? ఏకైకుడైన భగవంతుని వ్యక్త రూపం ప్రేమ. భగవంతుడు ఈ సృష్టిని ఎంత చాకచక్యంగా తయారు చేశాడో తెలుసుకుంటే ప్రేమ గురించి తెలుసుకోవలసి వస్తుంది. ప్రేమ గురించి తెలుస్తుంది అంటున్నారు. అంటే ఈ సమాజంలో మనం ఈ బంధాలన్నీ కూడా ప్రేమ లేకపోతే నిలబడవండి. అవన్నీ కూడా ఇప్పుడు యాంత్రికము, వ్యాపారము అయిపోతాయి. కాబట్టి కొంత ప్రేమ ఉంది కనుకే ఒక కుటుంబం ఒక చోట నిలబడి ఒక ఇంట్లో కలిసి ఉంటున్నాయి. బాబాయ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఏం చెప్తున్నారంటే, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య కూడా సహజమైన బంధం ఉండదప్పుడు ప్రేమ కనుక తీసేస్తే సహజమైన బంధమన్నది ఉండదు. అంతా యాంత్రికమైపోతుంది. వ్యాపారమైపోతుంది. ప్రేమ లేని ప్రపంచం ఊహించడం కష్టం అంటున్నారు బాబా. ఎందుకంటే ప్రేమ ఉంది కనుకే ఒక కుటుంబంలో కలిసి ఉండడాలు,
గురువు తిట్టినా శిష్యుడు భరించడాలు, ఒక అన్నదమ్ముడు ఇంకో తమ్ముడిని అంటే అన్నగారు తిట్టినా తమ్ముడు భరించడాలు, ఇవన్నీ కూడా ప్రేమ వలనే సాధ్యం. ప్రేమ కనుక తీసేయండి. తీసేస్తే ఎలా ఉంటాయంటే బంధాలు యాంత్రికమైపోతాయి, వ్యాపారమైపోతాయి అని చెప్తున్నారు. కాబట్టి ప్రేమ లేకపోతే ఏ సంబంధం నిలబడదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ద్వంద్వంలో నిండి ఉన్న ఈ ప్రపంచం అన్ని సంఘటనలు కూడా ప్రేమ మాత్రమే మూలాధారం. ఎంత ద్వంద్వం ఉన్నా కూడా కొంచెం, కొంచెం పాళ్ళు ప్రేమ ఉండాలటండి. అది లేకపోతే పూర్తికంగా వ్యాపారం యాంత్రికమైపోతుంది. ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు కదా! కేవలం బాహ్య రూపాలకే పరిమితమైపోతారు అంటున్నారు బాబా. కాబట్టి ప్రేమ ఉండాలి అంటున్నారు. దాన్ని అధికాధికం చేసుకోమంటున్నారు బాబా. కాబట్టి ఈ ద్వంద్వానికి అర్థాన్ని తెచ్చేది కూడా ప్రేమే. ఈ ప్రేమ కారణంగా ద్వంద్వం ఓడిపోతుంది అని చెప్తున్నారు. కానీ ఈ ప్రేమ సవాలుగా నిలుస్తుంటా. ఎలాగా? ద్వంద్వానికిట. అంటే ప్రే అది అందులోంచి బయటికి రావాలి అంటే ఆ కష్టం చాలా కష్టం. కానీ ప్రేమల్ని పొందాలి అంటే ఈ ద్వంద్వం నుండి బయటపడాలి. కాబట్టి ఒక సవాలుగా నిలుస్తుంది. ఆఖరికి ద్వంద్వం విడదీయడానికి చూస్తుంది ఎప్పుడూ గూడా. అంటే మనం ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే మనదే కరెక్టు అంటాం. ఇంకోడిది రాంగు అంటాం. ఆఖరికి మనదే నెగ్గాలని చూస్తాం. అంటే ఎప్పటికైనా ఎంత నువ్వు ద్వంద్వంలో పడి ఉన్నా కూడా ఈ ప్రేమే దీన్ని జయిస్తుంది అంటున్నారు. ద్వంద్వాన్ని. అంటే ఆ వ్యతిరేకతని జయిస్తుంది అని చెప్తున్నారు బాబా. కానీ ఏదో ఒకరోజు ఈ ద్వంద్వం ఓడిపోతుంది. ప్రేమ గెలుస్తుంది. అప్పుడేమవుతుంది ద్వంద్వం? దాసోహం అంటుంట ఆ ప్రేమకి. ప్రేమ తీవ్రతమయ్యే కొలది ఆఖరికి తన అసలు స్వరూపం అంటే నేనే ఏకైకుడైన భగవంతుడిని, ఉన్నతి నేనొక్కడినే, నేను భగవంతుడు వేరు కాదు అని భగవద్దైక్యాన్ని ప్రాప్తించేలా చేస్తుంది. ఆ స్థితిని సాధించి తీరుతుంది ప్రేమ అని ముగించారు బాబా. అంటే అది అది చేర్చడం కోసమే. అందుకే బాబా భగవంతుణ్ణి ప్రేమించండి. భగవంతునిలో ఐక్యమవ్వడమే జీవిత లక్ష్యం, గమ్యమని బాబా చెప్పిన సందేశం. అందుకని ముగింపుగా కూడా బాబా ఏమంటున్నారు? ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే ఇంకంతటా అన్నిటా భగవంతుని చూస్తాడు. ఇంక ద్వంద్వం అన్నది ఉండదు. ద్వంద్వం ఓడిపోతుంది. ప్రేమకు దాసోహం అంటుంది. ఆఖరికి నువ్వు ఎలాంటి స్థితికెళ్ళిపోతావు? భగవదైక్యాన్ని సాధిస్తావు. అది ప్రసాదిస్తుంది ప్రేమ అని చెప్తున్నారు. కాబట్టి ప్రేమ గురించి బాబా చెప్పిన మన విషయాలన్నీ కూడా మనం అంటే జీవితంలో ఆచరించడానికి వీలుగా బాబా ఈ డిఫరెన్స్ చెప్తున్నారు. అంటే ప్రతీదీ ప్రేమనేసుకుంటాడు కదా! మాయలో ఉన్నాడు కనుక ఇది సహజం బాబా కూడా అంటారు. మాయలో ఉన్నావు కనుక ఇది సహజం. కానీ అందుకే డిటాచ్ అవ్వడం నేర్చుకోండి. భగవంతుణ్ణి సీరియస్‌గా, జీవితాన్ని సాధారణంగా తీసుకుంటే ఈ ప్రేమ అధికాధికమయ్యి, ద్వంద్వం ఓడిపోయి, ఆఖరికి ఏం చేస్తుంది? నువ్వు భగవంతుడనే స్థితికి ఆ ప్రసాదాన్నిస్తుంది ప్రేమ అని బాబా దాంతో ముగించారండి. కాబట్టి ప్రేమ అన్నది మనకి కొంత అవగతమైంది. అంటే ఆచరించడానికి అడుగులు వేస్తాం. ఆయన సహకారం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, ప్రేమ కోసమే ప్రేమించడం సాధన చేయడానికి ఎప్పుడూ చాలా ఆలస్యమైపోతుంది. అంటే భగవంతుడిని ప్రేమించాలంటే బాబా కూడా అంటారు కదా! ఈ రోజు నాకెవ్వరూ కూడా నేనడిగిన కానుకనివ్వలేదు అన్నారు బాబా. ఏంటి బాబా అంటే, మీలో మీరు సృష్టించుకున్న ఈ బలహీనతలే నా పాదాల దగ్గర పంపిస్తే, అప్పుడు మీరు భగవంతుడు, పరిపూర్ణులైన భగవంతుడవుతారు. నేను భగవంతుడినవుతాను. దాన్ని స్వీకరిస్తాను అంటాడు బాబా. కాబట్టి అది మొదలుపెట్టాలి. ఒక అడుగు వెయ్యాలంటే ఎప్పుడూ ఆలస్యం జరుగుతుంది అంటున్నారు. కాబట్టి ప్రేమ, త్యాగం కూడా వాదోడుగా ఉంటాయి. అప్రయత్నంగా వెలువడే త్యాగనిరతి ప్రత్యేకమైన ఒక విషయానికో, ఒక సందర్భానికో పరిమితం కాదు. అంటే సహజంగా రావాలిమాట. బావ చెప్పారు కదా! యథార్థ ప్రేమ గురించి. నీ కొడుకు చినిగిన బట్టలతో ఉంటే నువ్వెలా స్పందిస్తావో, అలాగే పరాయి బిడ్డని చినిగిన బట్టలతో చూసినప్పుడు కూడా నువ్వు స్పందించావనుకో, అది యథార్థ ప్రేమ అన్నారు. ఆ యథార్థ ప్రేమని పెంచుకుంటే గనక అంటే త్యాగనిరతి ఉండాలి. అందుకే బాబా సమాధి దర్శనంలో మూడో పాయింట్‌గా ఏం చెప్పారు? నీకు ఇబ్బంది కలిగినా సరే ఇతర వాళ్ళ సంతోషం కోరుతూ నీ ఇబ్బందిగా భావించకుండా ఉండాలి అని చెప్పారు బాబా. అంటే త్యాగనిరతి ఎప్పుడూ ఉండాలమాట. అంటే నాకేంటి అని కాకుండా ఈ 24 గంటలు అంటే మన జీవితాంతం కూడా
ఇవ్వడానికే, ప్రేమ ఇవ్వడమే కదా ఏది కోరదు. కాబట్టి అలాంటి ప్రేమను పెంచుకుంటూ వెళ్ళడం వల్ల అంతటా అన్నిటా భగవంతుని చూస్తావు. భగవద్దైక్యాన్ని కూడా నువ్వు పొందగలవు. ఆ స్థితికి తీసుకెళుతుంది దివ్య ప్రేమ అని చెప్తున్నారు. బాబా ఆఖరికి భరోసా కూడా ఇచ్చారండి. నిరంతరం వెలిగే ఆ ప్రేమ జ్యోతిని మీరొక నాటికి దర్శిస్తారు. ఆ ప్రేమ జ్యోతికి మరణం లేదు. దానికి అంధకారం అంటే తెలీదు. మీ అందరికీ నా ఆశీస్సులు అని చెప్పి ఒక సందర్భంలో బాబా ఈ ప్రేమ జ్యోతి గురించి చెప్తూ కూడా మనకి భరోసా ఇచ్చారు. కాబట్టి అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతటి అద్భుత డిస్కోర్స్ ఇది ఎన్ని సార్లు చెప్పుకున్నా మనకి అంటే అర్థమవుతుంది కానీ ఆచరించడానికి కష్టమవుతుంది కనుక, ఇది ఎన్ని సార్లు చెప్పుకున్నా చెప్పుకోవాలనిపిస్తుంది కనుక, మరొక్కసారి దీన్ని తలుచుకునే భాగ్యం, తెలుసుకునే భాగ్యం ప్రభువు మనకి ప్రసాదించినందుకు అందరి తరపున ప్రభువుకి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ హారతిలోకెళ్ళిపోతామండి. హారతి అరుణ రవీంద్ర గారు. జై బాబా అరుణ గారు. అరుణ గారు జై బాబా. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్ అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా, నీవే మాకు సర్వమయా. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం, జీవిత పరమావిధి నీ సన్నిధి కాదా. మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మానస చోరా మది గైకోరా. శాశ్వతమౌని దరిరానీరా, మానస చోరా మది గైకోరా. శాశ్వతమౌని దరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు,
హారతి చేశాము నీకు మౌన స్వరూపా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా ప్రేమ మయా నీవే మాకు సర్వమయా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి. జై బాబా చక్కటి అండి. హారతితో ఈ రోజు ఈ సహవాసం ముగిసినందుకు జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా. రేపు శ్యామల గారు కానీ ఉమారాణి గారు కానీ ఏదైనా సబ్జెక్ట్ తీసుకుని చెప్తారా? ఉమారాణి గారు, శ్యామల గారు ఉమారాణి గారు లేరు కదా. వెళ్ళిపోయారా? వచ్చారు ఇందాక. సరే, ఓకే. మెసేజ్ చేయండి ఎవరైనా చెప్తాము అనుకుంటే సబ్జెక్ట్ మెసేజ్ చేయండి. కాకపోతే నేను ఏదైనా తీసుకు చెప్తాను. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. మెహర్ దినేష్ సునా జై బాబా. జై బాబా అండి. జై బాబా. లెఫ్ట్ అయిపోతున్నాం. దినేష్ జై బాబా. మెహర్ దినేష్ జై బాబా. మెహర్ దినేష్ జై బాబా.